ఆయన యూదుడై ఉన్నా కూడా ఆయన మనుషులందరినీ ప్రేమించడం వలన సమరయులను కూడా రక్షించడానికి యేసు ప్రభు సమరయ పట్టణం ద్వారా గలిలయకి చేరాడు. అంటే ఆ రెండు పట్టణాలకి మధ్యలో, యోదయకి గలిలయకి మధ్యలో సమరయ ఉంటుంది. అది ఎందుకు ఈ ట్రావెల్ చేస్తున్నాడు? యోదయలో ఉండొచ్చు కదా. ఇప్పుడు ఒక మాట రాశాడండి, ఆయన 2 దినములు అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళను, ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చాడు. అంటే యోదయలో ఉండాలి. యాక్చువల్గా యోదయ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని అంటే, ఆయన పుట్టింది యోదయలోని బెత్లెహేమ, దేవాలయం ఉన్నది యోదయలోని యెరూషలేము, ఆయన చంపబడింది యోదయలోని యెరూషలేము. అయితే యెరూషలేములో కానీ బెత్లెహేంలో కానీ అసలు యోదయ పట్టణాల్లో ఆయన స్థావరం ఉండలేదండి. ఆయన జీవించిందంతా 30 సంవత్సరాలు ఆయన జీవించింది ఎక్కడ అని అంటే యోదయలో కాదు, యోదయలోనే ఉండాలి అసలు. కానీ పుట్టిన ఊరిలో లేడు ఆయన, లేదా చనిపోయిన ఊరిలో కూడా లేడు, దేవాలయం ఉన్న ఊరిలో కూడా లేడు, అక్కడే ఉండాలి. అదే దావీదు పట్టణం అంటే యెరూషలేము లేదా బెత్లెహేము, ఆ రెండిట్లో కూడా లేడాను. కారణం ఏంటి అని అంటే ప్రవక్త తన సొంత గ్రామంలో లేదా సొంత దేశంలో ఇప్పుడు ఏమన్నాడంటే స్వదేశంలో ఘనత పొందడు అంటే వాళ్ళు వ్యతిరేకిస్తూనే వచ్చారు యేసు ప్రభుని. అందువల్ల ఆయన గలిలయలో స్థావరం ఉన్నాడు. ఎవరైతే ఎవరి కోసం యేసు ప్రభు వాగ్దానం చేయబడ్డాడో వారు దాన్ని గ్రహించలేకపోయారండి. అప్పుడు ఆయన గలిలయకి వెళ్ళిపోయాడు. ఆ గలిలయకి వెళ్ళే దారిలోనే జరిగిన మరొక శోచక్రియ కపెర్నహూములోని ఒక ప్రధాని కుమారుడు స్వస్థపరచబడ్డాడు. ఈయన కానాలో ఉన్నాడు. గలిలయలోని కానా వివాహం చేశారు చూడండి. ఈ కానా కూడా గలిలయలో ఒక పట్టణమే, కపెర్నహూము కూడా గలిలయలో ఒక పట్టణమే, 2 చిన్న చిన్న పట్టణాలు. అయితే యేసు ప్రభు అక్కడ ఉన్నాడని చూడండి. సో అక్కడ ఎందుకు ఆ మాట రాశాడనంటే సొంత వాళ్ళు నమ్మలేదు, కానీ సొంత యోదయలో ఉన్న పరిచయులు శాస్త్రులు నమ్మలేదు, కానీ అక్కడ చాలామంది యేసు ప్రభు పలానా ఊర్లోకి వచ్చాడు, యోదయ నుంచి వచ్చాడు, ఇంచుమించు 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాడని. ఆయన వచ్చి వేరే ఊర్లో ఉన్నాడని, వేరే ఊర్లో ఉన్న ఓ వ్యక్తి అంటే కానాలో ఉన్నాడని కపెర్నహూములో ఉన్న ఒక వ్యక్తి తెలుసుకొని తన కుమారుడికి అనారోగ్యంగా ఉందని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. అంటే ఎవరైతే యేసు ప్రభుని విశ్వసించారో, ఆయన నమ్మారో వాళ్ళు ఆనందించారండి, వాళ్ళు స్వస్థపడ్డారు. ఈరోజైనా సరే, ఈరోజు ఎవరైతే యేసు ప్రభుని గ్రహిస్తారో, యేసు ప్రభుని తెలుసుకుంటారో, యేసు ప్రభుని కనుగొంటారో వాళ్ళు ఆనందిస్తారు, వాళ్ళు స్వస్థత పొందుతారు. ఒకవేళ భౌతికంగా కాకపోతే ఆత్మీయంగా వారు స్వస్థత పరచబడతారండి. అది యేసు ప్రభు యొక్క గొప్పతనం. ఆయన తన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరిని కాదనలేదు. ఈరోజు నీకు విశ్వాసం లేదు, నీకు విశ్వాసం ఉందని ఏం అనలేదండి. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థత పరుస్తూనే వచ్చాడు. అయితే ఒకవేళ ఏమైనా చెప్పగలిగితే ఆయన చెప్పేవాడు, పాపం చేయొద్దని. కేవలం ఆత్మీయ స్వస్థత లేదా భౌతికమైన స్వస్థతే కాదండి ఆయన కోరుకునేది, ఓ మనిషి ఆత్మీయంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని. తన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తికి బాగుపరుస్తూ ఆయన దేవునికి ఇష్టగా బ్రతకండి, పాపం చేయొద్దని మీరు చాలా సందర్భాల్లో ఆ మాట చూస్తారు. ఇక్కడ యేసు ప్రభు వెళ్ళలేదండి. ఆ ఊరెళ్ళి రోగిని తీసుకొచ్చి ముట్టి నూనె రాసి ఏం చేశాడండి? ఆయన కానాలో ఉన్నాడు, రోగి కపెర్నహూములో ఉన్నాడు. రెండు వేరు ఊర్లు. ఒక ఆయన వాళ్ళ నాన్నగారు వచ్చారు, ఎవరైతే బాగోలేదో వాళ్ళ నాన్నగారు వచ్చారు. నువ్వు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థత పరచబడ్డాడని చెప్పాడు. ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో కరెక్ట్గా ఈయన వెళ్ళి ట్రావెల్ చేసి మళ్ళీ ఆ ఊరు వెళ్ళేటప్పటికి ఎప్పుడు బాగుపడ్డాడని అడిగారు. ఏ అర్ధరాత్రికో నెక్స్ట్ రోజు మరుసటి రోజు మార్నింగ్కి వెళ్ళి ఉంటాడు. నిన్న ఇదే సమయానికి అని చెప్పేటప్పుడు నేను ఆయన్ని కలుసుకున్నది అదే సమయాన్ని ఆయన గుర్తుపెట్టుకున్నాడు. అని అంటే యేసు ప్రభుకి దేని మీద పవర్ ఉంది బ్రదరు? అంటే ఓ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన స్వస్థపరచాల్సిన అవసరం లేదండి. ఆయన వేరే ప్రాంతంలో ఉండి కూడా ఆయన మాటకి ఎంత శక్తి ఉంది అని అంటే వేరే ప్రాంతంలో ఉన్నా కూడా ఆయన్ని బాగు చేయగలడు. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర లేడు, అంటే భౌతికంగా ఆయన పరలోకంలో సింహాసన ఆసీనుడే ఉన్నాడు. వేరే ప్రాంతంలో ఉండి ఆయన మాట చెప్తే మనకి నయం కాదా? నాకు మాట వినమలే. ఆయనకు ఆ శక్తి ఉందండి. ఆ శక్తి ఉందని నిరూపించడానికి ఈరోజు
వచ్చి నిన్ను ముట్టుకొని నీకు నూనె రాసి ఏం అవసరంలే. ఆయన కరుణిస్తే మన తరపున దేవునికి విజ్ఞాపన చేస్తే ఒక్క నిమిషం పని, అదొక లేదా అర నిమిషం, ఒక సెకండ్ పని అది. కాబట్టి స్వస్థత మనుషుల చేతుల్లో ఒక లేకపోవచ్చు. ఆత్మకృపావరాలు ఉన్నప్పుడు దేవుని శక్తి మనుషుల ద్వారా డైరెక్ట్గా వాడబడింది. ఒకవేళ కృపావరాలు ఈరోజు లేకపోయినా యేసు ప్రభు లేకుండా పోలేదండి. కృపావరాలు ఈరోజు లేకపోయినా పరిశుద్ధాత్మ లేకుండా పోలేదండి. కృపావరం ఈరోజు లేకపోయినా దేవుడు లేకుండా పోలేదండి. కాబట్టి దేవుని శక్తి, యేసు ప్రభు యొక్క పని, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఉన్నాయి. అయితే వారు మన ఏళ్ళ కనుకరించినట్టుగా మనం వారి దగ్గర ప్రోక్షించబడాలి. అది వారు కోరుకుంటుంది. ఆ ముగ్గురు ప్రస్తావన వచ్చింది కాబట్టి గత 3 వారాలుగా నేను తెలియజేస్తున్న ఒక అంశాన్నే ఈరోజు కొనసాగించి దాన్ని ఈరోజు ముగిద్దామని మీ అందరి సమక్షంలో దేవత్వము అనే అంశాన్ని నేను గత 2 వారాల్లో చెప్పాను. దేవత్వము అని అంటే దేవుని స్వభావం, మా మాటకు అర్థం దేవుడు అని అర్థం. అంటే దేవుడు అన్న దేవత్వం అన్న ఒకే అర్థాన్ని ఇచ్చే పద. అంటే మనుషులకి అది ఆపాదింపబడదు, దేవదూతలకు కూడా ఆపాదింపబడదు. ఎందుకు అనంటే దేవత్వం అనే మాట అంటే మామూలుగా దేవత్వం అనే మాట దేవుని స్వభావం అని మనం అనొచ్చు. అరే దేవుడిలాగా మీరు ఎవరైనా సడన్గా ఎక్కడైనా యాక్సిడెంట్లో పడిపోయి మీకు ఎవరో తెలియని వాళ్ళు సడన్గా వచ్చి మీకు సాయం చేసిన సందర్భాలు ఉన్నాయా? మీరు వెళ్తూ పడిపోయారు, ఎవరో సడన్గా వచ్చి మీకు సహాయం చేసిన సందర్భాలు. అప్పుడు మనం దేవుడిలాగా పంపించారండి, దేవుడిలాగా వచ్చారండి అని అంటాం. ఆ మాట వాడబడి దేవ స్వభావాన్ని మనుషులకు వాడారండి. కానీ ఒరిజినల్గా దాని మీనింగ్ అంటే అలాంటి సందర్భాలు ఏమో ఒకసారి ఇక్కడే సాయిబాబా గుడి టర్నింగ్లో రాత్రి నేను ప్రగతి పిల్లలు ఎవరు మేము కార్ ఆగామని మాకేదో హెల్ప్ చేయడానికి పాపం ఏదో కుటుంబం ఫ్యామిలీ రోడ్డు మీద ఉండిపోయారు, వాళ్ళకి ట్రబుల్ ఏదో అయ్యింది అని చెప్పి నలుగురు 5 వచ్చి అందరూ హెల్ప్ అడగడమే. తమ్ముడినేమో రమ్మన్నాను ఇంటికి దించడానికి. ఈ లోపు ఒక 4-5 వచ్చారండి. అప్పుడు నాకు అనిపించింది ఇంకా మంచితనం ఉంది. ఓ ఫ్యామిలీ రోడ్డు మీద ఉంటే చాలామంది వచ్చి అడుగుతున్నారు, బాబు నువ్వు బేగా రారా బాబు, ఇక్కడ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాను, హెల్ప్ అక్కర్లేదు అని చెప్పాల్సి వస్తుంది. సో దేవుడిలాగా అనే మాట, దేవుడిలా పంపించారు, దేవ స్వభావం అనే మాట జనరల్గా వాడబడతారు. కానీ ఒరిజినల్గా దేవత్వము కలిగిన వారు అని అంటే ఇప్పుడు దేవుడు ప్రేమ, మనం ప్రేమ కలిగి ఉంటాం. అలాగా దేవ స్వభావాన్ని మనుషులు కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఒరిజినల్గా స్థానం విషయంలో, పొజిషన్ విషయంలో దేవత్వము అనే మాట మనుషులకి వర్తించదు. అది ఒక పొజిషన్, అది దేవునికే వర్తిస్తుంది. అది ఇంకెవరికి వర్తిస్తుందో అంటే తనకు తానుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి వర్తిస్తుందని గత వారాల్లో చెప్పాను. అప్పుడు దేవత్వం అనగా ఏంటో చెప్పాను. దేవత్వం ఎవరు కలిగి ఉన్నారో ఆ వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఎవరు కలిగి ఉన్నారు బైబిల్లో అంటే వాళ్ళు పుట్టిక చావు ఉండకూడదు, వారు ఎవరి చేత తయారు చేయబడకూడదు, నిత్యం ఉండాలి. వారు ఏదంటే ఈ కొండలు ఎగిసి సముద్రం వెళ్ళి పడిపోవాలి అని అంటే జరిగిపోవాలి, ఆకాశ నక్షత్రాలు రాలిపోవాలంటే రాలిపోవాలి, భూమి కంపించాలంటే కంపించాలి. అది చేయగలిగే వాళ్ళు, అది దేవత్వపు స్థాయి, నిత్యశక్తి కలిగి ఉన్న స్థాయి. కాబట్టి అది ఎవరికి ఆపాదించబడదు. దేవదూతలు కూడా, మరి దేవదూతలు చాలా పనులు చేశారు, మీకు తెలుసో లేదో. హఠాత్తుగా మాయమైపోయారు. అవసరమైతే ఇప్పుడు నేను చెప్పిన పనులు కొన్ని చేశారు. గాలిని బంధించే దేవదూతలు ఉన్నారని అక్కడ కొన్ని మాటలు మనం చూస్తే 4 దేవదూతలు 4 వైపులు వచ్చి గాలిని పట్టుకునిరి అనే మాట ఉంది. ఇప్పుడు దేవదూతలు వచ్చి గాలి పట్టుకుంటే ఏమవుద్ది? ఒక తరగతిలో ఇలాగే దేవదూతలు అందరూ వచ్చి గాలి పట్టుకుంటే ఏమవుద్దమ్మా అంటే, ఏమవుద్దండి బయటికి వెళ్ళిపోతాం అంటుంది ఆవిడ. ఏదో దేవదూతలు గాలి పట్టుకుంటే గాలి ఉండదు అని నేను చెప్తుంటే అప్పుడు ఏం చేస్తారు మీరు అని అంటే బయటికి వెళ్ళిపోతాం అంట. బయటికి వెళ్ళిపోయినా ఉండదు. దేవదూతలు గాలి పట్టుకుంటే ఈ హాల్ మాత్రమే పట్టుకోరు, వాళ్ళు ఎక్కడ గాలి ఆడనివ్వకుండా పట్టుకోగలరంటండి. అంటే మనిషి గాలి లేక చనిపోయే పరిస్థితి. అలాగా దేవదూతలు చేసే కార్యాలు కొన్ని ఉన్నాయి. అవి కూడా వారు స్వయం శక్తి చేత చేసేవి కాదు, దేవుడిస్తే చేసేవి. ఇప్పుడు దేవత్వం కలిగిన వ్యక్తులకి మాత్రం స్వయం శక్తి ఉంటుంది. ఇప్పుడు కొన్ని నక్షత్రాలు ఉన్నాయి,
వాటికి అంతా అవే ప్రకాశించగలవు, కొన్ని అలా ప్రకాశించలేవు. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు స్వయం శక్తి కలిగిన వాడు, చంద్రుడు స్వయం శక్తి కాదు. అసలు చంద్రుడికి ప్రకాశించే గుణం లేదు. ఒక అద్దంలాగా నిలబడితే సూర్యశక్తి పడి పనిచేస్తుంది. అలాగా దేవత్వం కలిగిన వ్యక్తులు చేసే కార్యాలు కొంతమంది దేవదూతలు చేసినప్పటికీ అవి సొంత శక్తి కాదండి. దేవుడు అనుమతిస్తేనే చేస్తారు, దేవుడు అనుమతించకపోతే చేయలేరు. కానీ దేవత్వపు స్థాయి మాత్రం ఏదైనా చేయగలరు, ఎప్పుడైనా ఉన్నారు. వాళ్ళు నిత్యులు, వాళ్ళకి ఆది అంతం లేదండి. కాబట్టి ఆల్ఫా ఒమేగా అనే మాట వాడబడింది. అప్పుడు దేవత్వంలో ఎవరెవరు ఉన్నారో చూసామండి. ఎవరెవరు ఆ మాటలు ఎవరెవరికి వచనాలు రాయబడినాయి అంటే యేసు ప్రభువుకి రాయబడినాయి, తండ్రి అయిన దేవునికి రాయబడినాయి, పరిశుద్ధాత్మకు రాయబడినాయి. అయితే ఒక్కొక్క కాలంలో ఒక్కరు పనిచేశారు అనుకుంటారు. ఇప్పుడు కూడా చాలామంది ఒక కాలంలో ఒకరు, ఒక కాలంలో ఒకరు అని, అది కూడా మనం చూసాం. ఆ పాయింట్ కూడా అన్ని కాలాల్లో ముగ్గురు పనిచేశారు అని, ఏకకాలంలో ముగ్గురు ఉన్న వచనాలు మనం చూసాం గత క్లాస్లో. అప్పుడు ముగ్గురు ఎందుకండి అని ఎవరైనా అడిగితే వారి పనులను బట్టి తండ్రి అని దేవుడు సంకల్పిస్తాడు. యేసు ప్రభు ఆ సంకల్పాన్ని నెరవేరుస్తూ విమోచించే పని ఆయన, రక్తం కార్చే పని ఆయన ఉంది, మన తరపున విజ్ఞాపన చేసే పని ఉంది, పరిశుద్ధాత్మ మనలో ఉండి మనకు సహాయం చేసే పని ఉంది, మనల్ని నడిపించే పని ఉందండి. వారి పనుల్లో వేరువేరుగా ఆ పనులు ఉండడం వల్ల వారు ముగ్గురుగా ఉన్నారు. అప్పుడు ముగ్గురులో ఐక్యత ఉందా లేదా, ఈ పాయింట్ గత వారం చెప్పాను. వారి ముగ్గురులో హెచ్చు తగ్గులు లేవండి. నువ్వు ఎక్కువ, నేను తక్కువ, ఎవరు గొప్ప, ఇతను గొప్ప, అతను గొప్ప అని హెచ్చు తగ్గులు లేవండి. తండ్రి కుమారుని కనపరిచాడు, కుమారుడు తండ్రిని కనపరిచాడు, యేసు ప్రభు పరిశుద్ధాత్మను కనపరిచాడు, పరిశుద్ధాత్మ యేసు ప్రభుని కనపరిచాడు. ఆ విషయాలు వచనాలతో సహా నేను చెప్పాను. అంటే తండ్రి అన్ని నామాల కంటే యేసు ప్రభు నామాన్ని హెచ్చించాడు. కుమారుడు నువ్వు నా ఎడల తప్పు చేసినా పర్లేదురా అయ్యా, క్షమించి పడతావేమో, ఇదిగో నా వెనకాతల ఒక ఆయన వస్తున్నాడు, పరిశుద్ధాత్మ విషయంలో నువ్వు తప్పు చేస్తే ఈ యుగంలో కాదు వచ్చే యుగంలో కూడా నువ్వు క్షమించబడవు అన్నాడండి. అప్పుడు ఎవరిని హైలైట్ చేస్తూ మాట్లాడాడు? పరిశుద్ధాత్మను హైలైట్ చేస్తూ మాట్లాడు. నువ్వు నా విషయంలో తప్పు చేసినా పర్లేదు అన్నాడు. పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేశాడు? ఆయన ఏమి సొంతంగా చెప్పడాను, నేను చెప్పిన వాటిలో కొన్ని తీసుకొని చెప్తాడు. కాబట్టి ఆయన నన్ను మహింపరచుడు అనే మాట ఉందండి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వచ్చి యేసు ప్రభువుని మహింపరుస్తాడంట. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తాడు కాబట్టి దేవుని మాట వినొస్తాడు. అలా వారు ముగ్గురు ఒకరినొకరు గౌరవించుకున్నారండి, హెచ్చు తగ్గులేం లేవు. అలాంటప్పుడు మనకి క్వశ్చన్స్ ఏంటంటే, మరి ఎంతమంది దేవుళ్ళు? ఈ పాయింటే చెప్పి నేను వదిలేశాను దాన్నే. మరి అప్పుడు ముగ్గురు దేవుళ్ళు లేకపోతే ఇద్దరు దేవుళ్ళ, ముగ్గురు దేవుళ్ళ, దైవత్వం కలిగిన స్థానాన్ని ముగ్గురిని ఆపాదించవచ్చని మీరు చెప్తున్నారు కాబట్టి ముగ్గురు దేవుళ్ళు అని చెప్దామా? ఇది చాలామందికి వచ్చిన సమస్య. మాకు అలాగే ఉన్నారు, మీకు అలాగే ఉన్నారని ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, ఇప్పుడు మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు అనబడేవి, దేవుళ్ళు అనబడేవి, మీకు అలాగే కదా, ముగ్గురు ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నారు కదా, లేకపోతే ఇద్దరా, ముగ్గురా, ఒక్కరా? బైబిల్ అంతా కూడా, పాత నిబంధన అంతా కూడా దేవుడు ఒక్కడే అని తెలియజేస్తుంది, క్రొత్త నిబంధన అంతా కూడా దేవుడు ఒక్కడే అని తెలియజేస్తుంది. మరి దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఈ మూడు పాత్రలు ఏంటి? కాబట్టి ఈరోజు ఆ అంశాన్ని ఆలోచిద్దాం. మీరు ఎవరు అడిగినా సరే ఈ దేవత్వం గురించి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బైబిల్ అంతట్లో కూడా పాత నిబంధనలో వచ్చినా నేను తీయట్లేదు. మొదట ఆజ్ఞ అదే, నీ దేవుడని యెహోవా అద్వితీయ దేవుడు, అంటే ఏకైక దేవుడు, ఒక్కడే దేవుడు అనే మాట చాలాసార్లు రాయబడింది. దేవుడు ఒక్కడే అనేది పాత నిబంధనలో. అయితే క్రొత్త నిబంధన వచనాలు మాత్రం కొన్ని రాస్తానండి. ఈరోజు దేవుడు ఇప్పుడు దేవత్వంలో మనం చాలా అంశాలు, ఇంచుమించు 4 పాయింట్లు రాసుకున్నాను. 4 చెప్పాను, 5 చెప్పాను, నాకు గుర్తులేదు. 1 దేవత్వం అనగా చెప్పాను, దేవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్పాను, వాళ్ళు ముగ్గురు ఏకకాలంలో పనిచేస్తున్నారని చెప్పాను, ఎందుకు ముగ్గురు ఉన్నారో చెప్పాను, 4 పాయింట్లు. వారిలో ఐక్యత ఉంది, 5 పాయింట్లు చదువుకున్నాం. 6వ పాయింట్, క్షమించండి ఇది కంటిన్యూషన్ క్లాస్. ఈరోజు ఎవరైనా వచ్చి కదా, ఆరాధనలోనే ఈ విషయాలు చెప్తున్నాను. అంటే ప్రాథమికమైన సంగతులండి. మొన్న ఎవరైనా తినదని అన్నాడు, మనం బైబిల్ తరగతిలో చెప్పుకున్నాం ఈ సంగతిని. రీసెంట్గా ఒక 6 months బ్యాక్, 1 year బ్యాక్ చెప్పాను. అయినా కూడా ఇంకా చాలామంది ఈ సంగతులు తెలియని, ప్రాథమిక సంగతులు తెలియని సహోదరులు ఉన్నారు. కాబట్టి ఈ అంశాన్ని ప్రారంభించాను. నేటితో అది మనం క్లోజ్ చేసుకుందాం. అప్పుడు
దేవుడు ఒక్కడే. ఇప్పుడు ముగ్గురా ఒక్కడా? దేవుడు ఒక్కడే ఉన్నాడు, అయితే దేవుడు అద్వితీయుడు, లేదా దేవుడు ఒక్కడే. ఇప్పుడు దాకానేమో దైవత్వంలో ముగ్గురు ఉన్నారని నేను చెప్పాను. అదే నా నోటితోనే ఇప్పుడు దేవుడు ఒక్కడని చెప్తున్నాను. దేవుడు ఒక్కడా ముగ్గుడా అనే కన్ఫ్యూజన్ లేకుండా ఈరోజు పాఠాన్ని నేను ముందుకు కొనసాగిస్తాను. ముందు వచనాలను ఆలోచిద్దాము. క్రొత్త నిబంధనలో దేవుడు ఒక్కడే అని చెప్పిన వచనాలు చూద్దాం. అప్పుడు ఒక్కడా ముగ్గురు అనే అంశాన్ని మనం ఆలోచిద్దాం. మిగిలిన వాళ్ళని ఏమని పిలవచ్చు, ఏమని అనొచ్చో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం వచనాలు రాసుకోండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అని అన్నాడు. అద్వితీయుడు అంటే ఒక్కడే, ఈజ్ ద ఓన్లీ వన్ అని అర్థం అని. తర్వాత అద్వితీయ సత్యదేవుడు అనే మాట వాడారు. రోమపత్రిక 3వ అధ్యాయం 30వ వచనం. దేవుడు ఒక్కడే. చదువు. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గలవారని విశ్వాసమూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చి. ఒక్కడే దేవుడు అనే మాట వాడబడిందండి. 1 కొరింథీ 8వ అధ్యాయం 4-6 వచనాలు. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తింటు విషయము లోకమందు విగ్రహము వట్టిదని ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. ఒక్కడే దేవుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడైన అందరికీ దేవుడు ఒక్కడే అన్నారు. అక్కడ స్పెసిఫిక్గా తండ్రి అని అన్నాడు. కొత్త నిబంధనలో కాదండి, పాత నిబంధనలో కూడా తండ్రి. పాత నిబంధనలో కూడా యెహోవా మా తండ్రి అని ప్రార్థన చేశారు. యెషయా అలాగే ప్రార్థన చేశారు. ఒకే లైన్లో యెహోవాని తండ్రి అనే భావన పాత నిబంధన నుంచి ఉంది. కాబట్టి ఒక్కడే తండ్రి, దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని అన్నాడు. ఎఫెసీ పత్రిక ఇది ఎఫెసీ కాదు. ఇప్పుడు నువ్వు చదివింది ఏ వచనం? ఎఫెసీ 4:6 కరెక్టే కదా? రైట్. 1 తిమోతి 1:17. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడు అదృశ్యుడు దగును అదృశ్యుడు అద్వితీయ దేవునికి అద్వితీయ దేవుడు అంటే ద్వితీయుడు లేడు, వేరే దేవుడు లేడు అని అర్థం అండి. యాకోబు పత్రిక 2:9. రెండు 9-19 ఒకసారి చూడండి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. 9-19 2:19. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఇంకా నేను రాయకుండా చాలా వచనాలు ఉన్నాయి. ఇప్పుడు నేను రాసినవే క్రొత్త నిబంధనలు ఉన్నా అంటలేదు. నేను కొన్ని సరిపోతాయి, అంతకన్నా ఎక్కువ మనకు అక్కర్లేదని దేవుడి గురించి కొన్ని రాశానండి. మీరు ఇంకా వెతకండి. దేవుడు ఒక్కడే అని చెప్పబడే వచనాలు ఇంకెన్ని ఉన్నాయో. ఎందుకు అనంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనుషుల్ని కన్ఫ్యూజ్ చేసి అసలు ఎటు తేల్చుకోలేకుండా చేస్తున్నారు. అందువల్ల దేవుడు ఒక్కడే అనే అంశాలు బైబిల్లో ఉన్నాయి, పాత నిబంధనలో ఉంది. ఆయన ఒక్కడే అని క్రొత్త నిబంధనలో ఉంది. అప్పుడు మరి ఈరోజు యేసు ప్రభుని దేవుడు అని చాలామంది పిలుస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి వర్గం తయారైందని అంటే ఒక్కడే దేవుడు కాబట్టి యేసు ప్రభుకి దైవత్వాన్ని ఆపాదించొద్దు, యేసు ప్రభుని దేవుడు అనొద్దు, యేసు ప్రభుని సామాన్య నరుడుగా చూడమంటున్నారు. అది కూడా తప్పు. దేవుడు ఒక్కడే అని చెప్తున్న బైబిలే యేసు ప్రభుకి దైవత్వం ఉంది, అందుకే యేసు ప్రభు దేవుడని నేను అనను. జనరల్గా దేవుడుగా ఉండే సర్వార్హత యేసు ప్రభుకున్నా ఆయనకి దైవత్వం ఉంది అని మాట్లాడుతున్నాం తప్ప దేవుడు అనే మాట మాట్లాడం.
ఎందుకు అని అంటే యేసు ప్రభు దేవుడు అని నేను ప్రకటించాను అనుకో, అప్పుడు ఒక్కడే అనే మాట చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్తుంది. కానీ యేసు ప్రభు అలాగని ఏం చేశారంటే ఈ మాటనే పట్టుకొని, ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ వర్గాలు ఎలా తయారైనాయి అంటే, ఒక వచనం పట్టుకొని ఆ వచనం మీద నిలబడిపోతే దేవుడు ఒక్కడే అంటే ఇంక యేసు ప్రభు దైవత్వం లేదు, యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు దేవుడు ఎన్ని వచనాలు ఉన్నాయో చూపిస్తాను. ఇప్పుడు యేసు ప్రభు దైవత్వానికి సంబంధించి ఎన్ని విషయాలు ఉన్నాయో చూద్దాం. ఇది దేవుడి గురించి, ఇది తండ్రి గురించి. పాత నిబంధనలో తండ్రి కాదండి, ఎప్పుడు తండ్రే. పాత నిబంధనలో తండ్రి, కొత్త నిబంధనలో తండ్రి, ఎప్పుడు తండ్రే. తర్వాత తండ్రి అవలే, ముందు దేవుడుగా ఉండి తర్వాత తండ్రి అవలే. ఆయన ఎప్పుడు తండ్రే. తండ్రి అయిన దేవుని గురించి, ఇది తండ్రి అయిన దేవుడు, ఆయన గురించిన వచనాలు ఇప్పుడు మనం ఒక్కడే అని చదివాం. కాబట్టి దీని మీదే నిలబడిపోయి చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువుని అసలు దైవత్వానికి సంబంధించి యేసు ప్రభువుని ఇష్టపడట్లేదండి. యేసు ప్రభుని సామాన్య నరుడుగానే చూద్దాము అనే కాన్సెప్ట్లో చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ యేసు ప్రభు దైవత్వానికి సంబంధించి మామూలుగా జనరల్గా యేసు ప్రభు దైవత్వంలో ఒకరు ఉన్నారని మనం నమ్ముతున్నాం. భూమి మీద శరీరధారిగా వచ్చిన తర్వాత ఆయనకి దైవత్వం లేదని ఉద్దేశంతో ఏం చేస్తారంటే యేసు ప్రభుని దైవత్వంతో చూడట్లే. కానీ యేసు ప్రభు శరీరధారిగా వచ్చిన తర్వాత కూడా ఆయన దేవుడు అనే మాటలు ఎన్నిసార్లు వాడబడ్డాయో, లేకపోతే దేవుడు చేసే కార్యాలను యేసు ప్రభు చేస్తున్నాడని ఎన్నిసార్లు మాట్లాడాయో వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇదేంటంటే క్రీస్తు దైవత్వం గురించి, లేదా ఇంకా మీకు డైరెక్ట్గా మాట్లాడంటే క్రీస్తు దేవుడు అని చెప్పబడే వచనాలు. క్రీస్తు దైవత్వము లేదా దేవత్వము గురించి గూర్చిన వచనాలు. అదేమో తండ్రి దేవుని గురించి నేను మాట్లాడాను. క్రీస్తు దేవత్వం గురించిన వచనాలు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ముందు దేవుడు అండి, తర్వాత దేవుడు కాదు అని అంటున్నారండి. అందుకు ఈ వచనాన్ని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత దేవుడు కాదు అంటున్నారండి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయన్ని దేవుడు అని పిలిచారు చూడండి. ముందు దేవుడే, తర్వాత దేవుడే. యోహాను సువార్త అంటే శరీరధారిగా రావడం తక్కువ అనమాట అండి, దేవుని స్థాయి కాదని. ఒక వ్యక్తి శరీరాన్ని ధరించడం తక్కువ స్థాయి. అందువల్ల ఆయన దైవత్వం మీద చాలా క్వశ్చన్స్ వచ్చి ఆయన దేవుడిగా స్వీకరించలేకపోతున్నారు. యోహాను సువార్త 20:28. ఎవరో ఆయన పిలుస్తున్నారు. ఆయన శిష్యుల్లో ఒకడైన తోమ యేసు ప్రభుతో మాట్లాడుతూ, నా ప్రభువా నా దేవా, నా ప్రభువా నా దేవా అని అన్నాడండి. ఏంటి అని అంటే యేసు ప్రభు తిరిగి లేచి వచ్చిన తర్వాత ఎవరు నమ్మలేదు ఆయన్ని. ఆ తోమ ఏమన్నాడంటే, ఆ మేకులు కన్నాలు కొట్టారు కదా, అందులో నేను వేలు పెట్టి ఆ గాయాలు గుర్తుపడితే తప్ప యేసు ప్రభు తిరిగి లేచాడంటే నేను నమ్మను అని అన్నప్పుడు తోమ, యాక్చువల్గా ఆయన లేడు, వాళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు తిరిగి లేచాడంటే ఉత్తినే నేను నమ్మను, ఆ శవం ఎవరో ఎత్తికెళ్ళిపోయారని రోమర్ తీసుకొచ్చారు యేసు ప్రభు శవాన్ని. అదే జరిగి ఉంటుంది, తిరిగి లేచాడంటే నేను నమ్మను, నిజంగా తిరిగి లేస్తే నేను చూశారని మీరు అంటున్నారు కాబట్టి ఆ వ్యక్తి గాయాలు నేను చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడండి తోమ. అప్పుడు యేసు ప్రభు వినలేదు ఆ మాట. కానీ ఆయన తర్వాత వచ్చినప్పుడు తోమ వాళ్ళతో ఏదో అన్నావు కదా, నా గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేనని నమ్మను అన్నావు కదా, ఇదిగో చూడు అన్నాడండి. అప్పుడు ప్రభువా దేవా నన్ను క్షమించు, చూడలేదు యాక్చువల్గా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, చూసి నువ్వు నమ్ముతానన్నావు, చూడక నమ్మువారు మరుధన్యులను మన గురించి చెప్పాడండి. ఆ సందర్భంలో నా ప్రభువా నా దేవా అనే మాట ఇక్కడ దేవుడా అని అర్థం అండి. ఆ మాటతో సంబోధించాడండి. బైబిల్లో అది రాయబడింది. తర్వాత కొలసీ పత్రిక 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది
సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆది సంభూతుడు, తర్వాత సమస్తమునకు ఆధారభూతుడు అని అర్థం అండి. చదివేస్తా వచ్చును 17 వరకు. ఏలియనగా ఆకాశముందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. అంటే ఆల్రెడీ దైవత్వంలో ఎవరున్నారో అని చెప్పినప్పుడు ఈ వచనం మనం చదువుకున్నాం కాబట్టి దాని గురించి నేను వివరించను. యోహాను సువార్త 1:1 కూడా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అనే మాట. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మొన్న ఎవరో ఫోన్ చేసి బ్రదర్ సృష్టి అంతా దేవుడు చేశాడంట, వాటర్ మాత్రం దేవుడు చేయలేదు కదండి అని అంటున్నారు. ఇప్పుడు మొదటి రోజు వెలుగు, రెండో రోజు ఆకాశం, మూడో రోజు భూమి, ఇవన్నీ చేసినప్పుడు నీళ్ళు లేవు కదా. నీళ్ళు అప్పటికే ఉన్నాయి, చీకటి ఉంది, అగాధ జలాలు ఉన్నాయి, జలాల మీద ఆత్మ అల్లాడుచుండెను. అప్పుడు మొదటి రోజు దేవుడు వెలుగు చేశాడు కదా. సో మొదటి రోజు 7 రోజులు చేసినప్పుడు నీళ్ళు లేవు కదా, నీళ్ళు అప్పటికే ఉన్నాయి, దేవుడు సృష్టించకముందు నీళ్ళు ఉన్నాయి అంటున్నాడు. అంటే మనుషులు ఎంత బాగా ఆలోచిస్తారో, ఆ ప్రశ్న వేసిన వ్యక్తి బాగా ఆలోచించాడు. అయితే అప్పుడు నేను ఏమన్నానంటే, ఒకవేళ సృష్టి దేవుడు ఎప్పుడు ఉన్నాడు? ఆ మొదటి రోజు ఉన్నాడా? సృష్టిలో మనకి క్రమపరిచిన మొదటి రోజు ఆదివారం ఏదైతే వెలుగు చేశాడో ఆ రోజే దేవుడు ఉన్నాడండి. అసలు ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించిన అనే మాట ఉంది. దాన్ని వివరిస్తూ మొదటి రోజు ఇది, రెండో రోజు ఇది, తర్వాత రోజు ఇది అని అన్నాడు. ఈ వచనం ప్రకారం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే, ఒకవేళ ఆ సృష్టి దేవుని సంకల్పాన్ని క్రమపరుస్తూ మనం భూమి మీద నివసించడానికి ఉపయోగకరంగా దేవుడు ఆల్రెడీ నీటిలో భూమిని సృష్టించి ఉంచాడండి. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది అని అన్నాడు నీటిలో. ఆ నీటిలో ఉండి భూమిని బయటికి తీశాడు. అది విచిత్రమైన సంగతి. అంటే ఒక పెద్ద అండాలో ఇంత మట్టి ఇసుక కలిపేసి మీరు వేస్తే మీకు కనబడదు, కానీ లోపల అది ఉంది. దేవుడు అలాగా భూమిని, ఆరిన నేలని బయటికి రప్పించాడు నీటిలో. కాబట్టి భూమి ముందే ఉంది. ఆయన దాన్ని క్రమపరుస్తూ మనకి 7 రోజులు సృష్టి క్రమాన్ని చేశాడు. ఆ నీటిని, ఆ భూమిని సృష్టించింది కూడా ఆయనే. ఎందుకంటే ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగదు. అలాగ దానికదే నీరుంటే నీరే దేవుడు అయిపోద్ది. నిత్యత్వం నీరుకు ఉండదు. దైవత్వ శక్తి, నిత్యశక్తి నీటికి లేదండి. అది దైవత్వపు స్థాయి కాదు. దేనికి అది ఉంటే అదే దేవుడు అయిపోద్ది. కాబట్టి ఒకవేళ అక్కడ వచ్చిన మనకి మొదటి రోజు నుంచి సృష్టి క్రమం ఉందేమో కానీ సహోదర, కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదు. ఇంకో మాట ఏదో అన్నాడు, అవి దృశ్యమైన అదృశ్యమైన, కంటికి కనబడవైనా కంటికి కనబడవైనా ఏవైనా సరే ఆయన లేకుండా సృజించబడలేదు అని అన్నాడు. కాబట్టి నీరు కంటికి కనిపించే పదార్థమే. కాబట్టి ఆయన లేకుండా ఏది కలగదు, ఆయన లేకుండా ఏది రాలేదు. అది క్రీస్తు దైవత్వం గురించి చెప్పబడిన వచ్చినవాడు. ఇంకా డైరెక్ట్గా కొలస్సీ 2:9 దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, సర్వ సంపూర్ణత అన్నాడా? పరిపూర్ణత అంటే దేవత్వం యొక్క కంప్లీట్నెస్ యేసు ప్రభులో శరీరం అందే ఉందన్నాడు. దయచేసి యేసు ప్రభు పైన ఉన్నప్పుడు దేవుడు కాదు, పైన ఉన్నప్పుడు మాత్రమే దేవుడు కాదు. జాగ్రత్తగా గమనించండి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరమందున్నప్పుడే, ఆయన శరీరమందు ఉంది అనే మాట వాడాడు అక్కడ. కాబట్టి యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా సహితం దేవుడే. తర్వాత 2 తిమోతి, దానికంటే ముందు హెబ్రీ ఇక్కడే రాసేసుకోవచ్చు. హెబ్రీ ఇక్కడ రాసేస్తానండి, అనేది ఇక్కడ రాస్తాను. హెబ్రీ 1:2. దయచేసి మాకు తెలిసినవే అని అనుకోవద్దండి. మీకు తెలిసినవే, నేను కాదన్నాను.
ఎవడో వచ్చి దేవుడు ఒక్కడే, ఇద్దరు దేవుళ్ళని బోధిస్తున్నారు అనగానే ఈ మొత్తం యేసుప్రభు యొక్క దైవత్వాన్ని తీసి పడేశారండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, క్షమించండి, ఎక్కడో ఏదో జరిగిపోతుంది మనకి ఏదో వచ్చేస్తుందని కాదు. బాగా ఇప్పుడు శౌర్య ఫోన్ చేసి అన్న నేను ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నాడు. కారణం ఏంటి తెలుసండి, తను వెళ్తున్న దగ్గర దీన్ని పూర్తిగా తీసేశారండి. తమ్ముడు నువ్వేం వర్రీ అవ్వద్దు, నీకు దగ్గర అన్నావు, ఈ వారం వెళ్ళు, తర్వాత మనం ఆలోచిద్దాం చెప్పానండి. ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని వందల సంవత్సరాల నుంచి లేకపోతే కనీసం 30 సంవత్సరాల నుంచి నాకు తెలిసి ఇలా బోధించి ఒక్కసారి ఎవరో దీన్ని బోధించినందుకు క్రీస్తుప్రభు యొక్క దైవత్వాన్ని, లేకపోతే క్రీస్తుప్రభు దైవత్వాన్ని కాదు, అది ఇది కొట్టేశారు. యేసుప్రభువే దేవుడు అంటున్నారు. ఇప్పుడు దేవుడిని అద్వితీయుడు దేవుడు ఒక్కడే అనే మాటని ఇది వాళ్ళకి ఆపాదించట్లేదండి. ఒకడేమో ఇది తీస్తారు, ఇది ఆపాదిస్తున్నారు. అందుకు నేను మీకు చెప్తున్నాను. రైట్, హెబ్రీ పత్రిక 1 ఈ రెండింటిని సమన్వయం చేస్తాను. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటంటే, దేవుడు ఒక్కడే అన్న వచనాలు చదివాను, యేసుప్రభు దేవుడు అనే వచనాలు చదువుతున్నాను. అప్పుడు ఒక్క దేవుడా ఇద్దరు దేవుళ్ళ అనే దాన్ని మీకు కంక్లూడ్ చేస్తాను. మాట్లాడాను. యాక్చువల్లీ 1, 2 కాదు, 3, 4 వేసుకోండి. చదివే 3, 4 అని వేసుకోండి. ఇక్కడ చదువు చదవాలి. యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు. మాట చేత సమస్తము నిర్వహించు. అవసరం లేదు అంటే అర్థం ఏంటో తెలుసండి, సమస్తాన్ని నిర్వహించడం అంటే కేవలం సృష్టించడమే కాదు, ఇప్పుడు సృష్టిని నడుపుతున్నది కూడా. తన మాట చేత సమస్తాన్ని నిర్వహించు అంటే ఎండ రావాలని, వర్షం రావాలని, వర్షాకాలం తర్వాత చలి రావాలని, ఏ రోజు ఏది జరగాలో ఎప్పుడు అన్ని మేఘాలకు ఆజ్ఞాపించి ప్రకృతిని నడిపిస్తున్న అది ఎవరైనా చేయగలరా? అది దేవుని శక్తి అని, సమస్తాన్ని నిర్వహించే పని. అది క్రీస్తు దైవత్వానికి సంబంధించిన వచనం. ఇప్పుడు డైరెక్ట్గా ఒక మాట చదువుతాను. మహాదేవుడు అనే మాట వాడబడింది 2 తిమోతి 2:13. అయితే నేనే చెప్తాను డైరెక్ట్గా. మహాదేవుడు అనే మాట నేను చెప్పాను 2:13 అన్నాను. తీతు అని, తిమోతి కాదు, క్షమించండి, తీతు 2:13. పైనుంచి చదువు. నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాము. ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుచుండవాలని మనకు బోధించున్నది. అక్కడ మాట్లాడుతూ మహాదేవుడు మన రక్షకుడగు, మహాదేవుడు మన రక్షకుడగు యేసు ప్రభు అని వాడారు. మహాదేవుడు అనే మాట యేసు ప్రభుకు వాడారు. యాక్చువల్గా గళతీ పత్రిక అనుకుంటాను. పత్రిక కాదు, మర్చిపోయాను. మొదటి యోహాను 1:20. మొదటి యోహాను 1:20.
సరే 5:20 మొదటి యోహాను 5:20. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు అనే మాట. ఆయన నిజ దేవుడు అనే మాట, మహాదేవుడు, నిజదేవుడు అనే మాట డైరెక్ట్గా రాయబడింది. ఇప్పుడు జాగ్రత్త చూడండి. దేవుడు ఒక్కడే, దేవుడే అద్వితీయ దేవుడు, దేవుడు ఒక్కడే అనే మాటలు వాడబడి, యేసు ప్రభు కూడా యేసు ప్రభు వాక్యమై ఉండను, వాక్యము దేవుడై ఉండను అనే మాటల. ఆది యందు దేవుని యొద్ద వాక్యం ఉండెను అన్నాడు. వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వచ్చింది అని అన్నాడు. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు అని అన్నాడు. నా దేవా, నా ప్రభా, నా దేవా అనే మాట వాడబడిందండి. ఆయన సమస్తానికి ఆధారభూతుడు, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన దైవత్వం ఆయన శరీరమందే ఉంది అని అన్నాడు. మాట చేత సమస్తాన్ని నిర్వహించేవాడు అని అన్నాడు. తర్వాత మహాదేవుడు, నిజదేవుడు అనే మాటలు వాడబడినాయి. ఫిలిప్పీ పత్రిక 3:21 ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంతో సమరూపముగా దాల్చగలవాడు అనే మాట, ఒక మాట వాడబడింది ఫిలిప్పీ పత్రిక. సమస్తమునకు తనకు లోపరచ, నేను ఆ వచనం ఇక్కడ బోర్డు మీద రాయట్లేదు, 20 వచనం. 20 వచనంలో యేసు ప్రభు గురించి రక్షకుడి నిమిత్తం మనం కనిపెట్టి ఉన్నాము అని చెప్పి, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి, అంటే సమస్తాన్ని తనకు లోపరుచుకున్న శక్తి అంటే ఈ ప్రకృతి మీద శక్తి ఉన్నాడు దేవుడు అని అర్థం అండి, దానికి అర్థం. రైట్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, దేవుడు ఒక్కడా, యేసు ప్రభు దేవుడా? ఇదే జుట్లు పట్టుకొని కొన్ని సంవత్సరాలుగా డిబేట్లు పెట్టుకొని గ్రూపుల్లో, దయచేసి మీకు నేను చేసే రిక్వెస్ట్ ఏంటి తెలుసండి, ఈ గ్రూపుల్లో మీరు దూరొద్దండి. మీకు మెంటలు ఎక్కిపోయి ఒకడేమో ఒకదాని మీద గట్టిగా నిలబడిపోతాడు, ఒకటిదేమో ఒకదాని మీద. ఇప్పుడు నేను ఏదో పోస్ట్ చూశాను, 6, 9 అని ఉంది, ఇలా ఉంది. ఇక్కడ ఒకటి నిలబడి ఉన్నాడు, ఇక్కడ ఒకటి నిలబడి ఉన్నాడు. వాడేమో 6 అంటాడు, వీడేమో 9 అంటాడు. ఏది రైటు? అది తేలదు. ఎంత గొప్పోడంటే దేవుడు, యేసు ప్రభు, అయ్యా నన్ను దేవుని కుమారుడు అని పిల్లండి. ఆయనకి దేవుడుగా ఉండగలిగే సర్వార్హతలు ఉన్నా సరే, యేసు ప్రభువుని ఎంత సింపుల్ చేశాడంటే, యేసు ప్రభువుని దేవుడు కుమారుడు అంటే చాలు, దేవుడుగా ఉండగలిగే సర్వార్హతలు ఉన్నా మన కన్ఫ్యూజన్ అంతా ఎత్తేసాడండి. యేసు ప్రభుని, ఇప్పుడు యేసు ప్రభు దేవత్వం ఉందా? ఉంది. దేవుడిగా పిలవబడ్డానికి సర్వ అర్హతలు ఉన్నాయా? ఉన్నాయి. పిలిచారు. రాయబడిందా? రాయబడింది. కానీ నువ్వు ఎక్కడైనా చెప్పడానికి ఈ వచనాలన్నీ బలపడేటట్టుగా యేసు ప్రభు సింపుల్గా ఏం చేశాడు తెలుసా? నన్ను దేవుని కుమారుడు అని పిల్లండి. ఆయన దేవుని కుమారుడు అని పిలిస్తే అన్ని వచనాలు సెట్ అయిపోతాయి. ఆయన అది చెప్పాడు యోహాను సువార్త. ఆయన మనల్ని కన్ఫ్యూజన్లో లేకుండా ఉండడం కోసం ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే, ఆయన స్థానాన్ని కుమారుని స్థానంలో ఉంచుకున్నాడు. యోహాను సువార్త 20:30 వచనం. అనేకమైన ఇతర సూచక్రియలను అందరు తీనండి. అంటే ఈ కన్ఫ్యూజన్ని బైబిలే క్లియర్ చేసిందండి. యోహాను సువార్త 20:30 వచనంలో, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడిని క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమునందు జీవం పొందినట్లు. యేసు ప్రభు దేవుని కుమారుడిని నమ్మితే చాలు, జీవం వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు దేవుడా, తండ్రి యెహోవా దేవుడా అని తన్నుకుంటే మీకు జీవం రాదు. యేసు ప్రభు దేవుని కుమారుడిని నమ్మితే జీవం వస్తుంది. కాబట్టి యోహాను సువార్త 20:30లో దేవుని కుమారుడు, యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మితే చాలండి. ఇప్పుడు
ముందు దేవుని కుమారుడు తర్వాత ఎప్పుడు దేవుని కుమారుడే. ఇప్పుడు ముందు తండ్రి తర్వాత తండ్రి, యేసు ప్రభు కిందకు వచ్చిన తర్వాత ఈయన తండ్రి అవ్వలేదు, ఆయన ఎప్పుడు తండ్రి. ఆయన తండ్రి అంటేనే ఈయన కుమారుడు. ఆయన తండ్రి కాబట్టే పాత నిబంధనలో కూడా నిత్యత్వంలో కూడా దేవుడు అద్వితీయ దేవుడు అనే మాట చెల్లుద్దండి. ఆయన కుమారుడు స్థానంలో ఉంటేనే చెల్లుద్దండి. ఆయన పంపితే ఈయన దేవుడైతే పంపడానికి ఆజ్ఞ ఇవ్వడానికి ఆయన ఎవరు? సంకల్పించి నువ్వు వెళ్ళడానికి ఈయన సమాన స్థాయిలో ఉంటే. అలాగే సమాన స్థాయిలో లేడని కాదు, యేసు ప్రభు దేవునితో సమానుడిగా ఉన్నాడని చెప్తున్నాను నేను. శరీరధారిగా ఉన్నప్పుడు కూడా సమానుడే, కుమారుడుగా ఉన్నప్పుడు కూడా యోహాను సువార్త 5:8 కుమారుడు అని చెప్పి దేవునితో సమానుడిగా చేసుకోవడం అనే మాట వాడబడింది. నేను ఎవరిని విమర్శించడానికి చెప్పట్లేదు, దైవత్వం అనే కాన్సెప్ట్ నేను చెప్తున్నాను. కాబట్టి దేవుడు అద్వితీయుడు, ఒక్కడే దేవుడు అనే మాట ఎప్పుడు చెల్లుద్ది అని అంటే, ఈయన యేసు ప్రభు దైవత్వంలో ఉన్నాడండి. ముందు దేవుడుగా ఉండి తర్వాత కుమారుడుగా కాలేదు. ముందు తండ్రిగా ఉండి తర్వాత పాత నిబంధనలో తండ్రి, తర్వాత కొత్త నిబంధనలో తండ్రి కాదు అనేది కాదు. ఎప్పుడు తండ్రి స్థానంలో ఉన్నాడు, ఎప్పుడు కుమారుడు స్థానంలో ఉన్నాడని మీరు విశ్వసిస్తే ఈ వచనాలన్నీ రైట్ అవుతాయి. లేదంటే ఈ వచనాలన్నీ తప్పు అయిపోతాయి. దేవుడు అద్వితీయుడని నేను ఒప్పుకోనండి. నిత్యత్వంలో దేవుడు యేసు ప్రభు కుమారుడు కాకపోతే దేవుడు ఒక్కడే అంటే నేను ఒప్పుకోనండి. ఎందుకు ఎలా ఒప్పుకోవాలి అప్పుడు అంటే నేనని కాదండి, ఈ వాదించేవాళ్ళు దేవుడు అద్వితీయుడని మీరు మాట్లాడకూడదు. అప్పుడు పాత నిబంధన వచనాలన్నీ దేవుడు అద్వితీయుడని చెప్పేవి రాంగ్ అయిపోతాయి. కాబట్టి ఆయన తండ్రి స్థానంలో ఉండడం బట్టి ఈయన్ని పంపించడం జరిగింది, ఆయనకు లోబడడం జరిగింది, మనకు విధేయతను ఏర్పడడం జరిగింది. ఆయన కుమారుడని చెప్పుకోవడం వల్ల మనకు కన్ఫ్యూజన్ లేకుండా పోయిందండి. ఎవరెవరో ఏదైనా నమ్మితే వదిలేసేయండి. మీరు దీన్ని నమ్మితే ప్రతి వచనం కూడా మీకు క్లియర్గా ఉంటుంది. అవి కేవలం వాగ్దానాలు ఉన్నాయి, వాస్తవాలు లేవని మీరు అనుకుంటే అది మీ ఇష్టం. బట్ నేను నమ్మేది ఇదే, నేను ప్రకటించేది ఇదే. ఇక్కడ ఎప్పుడైనా మీకు ఎంతమంది దేవుళ్ళు అని అంటే యేసు ప్రభు చేసిన ఒక్క చిన్న మనం అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా ఎత్తేసి యేసు ప్రభు దేవుని కుమారుడు అనండి ఆయన ఫీల్ అవడం, ఆయన దేవుడు అని మీరు అనకపోయినా ఫీల్ అవడం. ఎందుకనంటే ఆయన అలా చేస్తేనే దేవుడు ఒక్కడు అనే స్టేట్మెంట్ నిలబడుతుందని. అందుకే ఆయన మత్తయి సువార్త 16:18 చనిపోయిన తర్వాత కాదు, ముందే ఆయన ఏమన్నారు అని అంటే మత్తయి సువార్త 16:18 అంటే పైన అనుకోండి 16 అనుకోండి 16 నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే నువ్వు సజీవుడకు దేవుని కుమారుడివి. ఆయన దేవుని కుమారుడు అంటేనే తండ్రి అని చెల్లుద్దండి. కాబట్టి యేసు ప్రభువు దేవుడు దేవత్వం కలిగిన వాడు అంటాం తప్ప దేవుడు అనను. అందుకు ఆ కన్ఫ్యూజన్ మనలో ఎత్తకుండా ఇద్దరు దేవుళ్ళని మనం ప్రకటించకుండా మీరు ఎక్కడైనా నిశ్చింతగా దేవుడు ఒక్కడే అని చెప్పండి, తండ్రినే దేవుడుగా చూపించండి, యేసు ప్రభుని దేవుని కుమారుడు అని చెప్పండి, అయిపోయింది. ఒక కుమారుడు దైవత్వం లేదని ఎవరైనా మాట్లాడితే మాత్రం ఒప్పుకోద్దండి. ఎందుకు ఒప్పుకోద్దని చెప్తున్నానంటే ఈరోజు నేను చెప్పిన ఆ స్టేట్మెంట్కి ఇష్టపడి యేసు ప్రభుని దేవుడు ఒక్కడే అని చెప్పి బాగా చెప్పారు బ్రదరు, యేసు ప్రభు దేవుని కుమారుడు అన్నారు బాగా చెప్పారు బ్రదరు, కానీ దేవుడు ఒక్కడే కాబట్టి ఆయన్నే పట్టించుకుందామండి, యేసు ప్రభుని పట్టించుకోకూడదని యేసు ప్రభుని దైవత్వం లేనట్టుగా మాట్లాడుతున్నారు. అది చెల్లదు. మీరు ఒకసారి 10 నిమిషాలు ఉంది నాకు, ప్రకటన గ్రంథంలో మీరు చూడండి. మీరు తీర్పు దినాన్న యేసు ప్రభుని ఇప్పుడు పక్కన పెట్టారా, తీర్పు దినాన్ని ఎవరు ఉంటారో చూడండి. మీరు స్తుతి స్తోత్రం కేవలం దేవుడికే చెల్లిస్తాను, నాకు దేవుడే ఆరాధనీయుడు కాబట్టి యేసు ప్రభుకి స్తోత్రం మహిమ చెల్లదని అంటారా? ఒకసారి ప్రకటన గ్రంథం చూద్దాం. ఒక్క దేవుడి గురించి మాట్లాడాడా, దేవుడితో పాటు యేసు ప్రభు గురించి మాట్లాడాడు. కాబట్టి యేసు ప్రభు దైవత్వం, దేవుడిని ఎంత మీరు గౌరవిస్తున్నారో యేసు ప్రభుని అంతే ఒక్క ఇంచు కూడా తగ్గేదడానికి లేదు. అఫ్కోర్స్ యేసు ప్రభుకి దేవుడి శిరస్సు, అది దాని కాదని ఎవరు అనలేము. ఆయన ఆ లెవెల్ మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అని పిలుస్తున్నాడు. కానీ మనం గౌరవించే విషయంలో ఆయన నీ రాజు, ఈయన ఆయనకే రాజు, ప్రభువులకు ప్రభు అన్నాడు. కాబట్టి ఆయన స్థానాల్లో ఆయన గౌరవాల్లో మీరు ఏమీ తగ్గించడానికి లేదండి. ప్రకటన గ్రంథం ఇక్కడ రాస్తానండి. అంటే నేను చెప్తున్న అంశం ఏంటంటే
దేవుడు ఒక్కడే అనే మాట యేసు ప్రభుని దేవుని కుమారుడని అంగీకరించండి, సరిపోతుంది. యేసు ప్రభు కూడా ఆ విషయం చెప్పుకున్నాడు. అక్కడ ఇంకో వచనం రాసుకుంటే మొదటి యోహాను, ఇక్కడ రాసుకోండి, మొదటి యోహాను 5:5. మొదటి యోహాను 5:5 చదువుతారా? మొదటి యోహాను 5:5 చదవండి. ఆ తర్వాత యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప. కాబట్టి యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మితే సరిపోద్ది. ఆయన దేవుని కుమారుడు అనండి, దేవుడిని దేవుడు అనండి, అది సరిపోద్దండి. మనకి ఇంకే కన్ఫ్యూజన్ లేదు. అది దాన్ని అలాగా అదే ప్రింట్ ఇంకా మన మైండ్లో దేవుడిని దేవుడుగాను యేసు ప్రభుని దేవుని కుమారుడుగాను మీరు అంగీకరిస్తే అన్ని కాలాల్లో మనం చాలా సంతృప్తిగా ఇది యాక్చువల్గా కన్ఫ్యూజన్ లేకుండా తీసేసిన వచనాలండి. అయితే అలాగని యేసు ప్రభు దైవత్వాన్ని శంకిస్తూ పక్కన పెట్టి నరరూపదారుడే, కేవలం నరుడే అనే మాటలు మాత్రం దయచేసి మాట్లాడద్దు. ఎందుకు అనంటే ఇప్పుడు నేను చెప్పబోయే వచనాలు నువ్వు స్తుతి మహిమ తండ్రికి చెల్లించాలి, క్రీస్తుకి చెల్లించాలి. పాటలు మనం ఈరోజు పాడుతున్నాం, ఎవరిని ఆరాధిస్తూ పాడతామండి? తండ్రి అయిన దేవుడిని ఆరాధిస్తాం యేసు ప్రభు ద్వారా, అది స్టాండర్డ్. ఒకవేళ యేసు ప్రభుని స్తుతి చేయమా, యేసు ప్రభు మనకు రాజు కాదా, మన నువ్వేం కాదులే మాకు దేవుడే రాజు అని అంత తక్కువ మాట్లాడదు. నీ రాజు దగ్గర నువ్వు గౌరవించాలి, నీ రాజుని స్తుతించాలి కూడా. అలాగని ఇప్పుడు ఇంకొంతమంది ఆ మాటను పట్టుకో, ఇప్పుడు నేను చెప్పబోయే వచనాలు పట్టుకొని యేసు ప్రభువే ఆరాధనీయుడు, యెహోవాను ఆరాధించిన అక్కర్లేదని బ్యాచ్ తయారైందండి. దయచేసి ఇలాగా అదే ఒక్క వచనాలు పట్టుకొని మనం బ్యాచ్లు తయారు చేయాల్సిన అవసరం లేదు. తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిద్దాం, యేసు ప్రభు ద్వారా ఆరాధిద్దాం. కానీ మహిమ స్తోత్రం చెల్లించాల్సిన పని యేసు ప్రభుకు ఉంది. ఒకసారి ప్రకటన గ్రంథం అంటే దేవునితో పాటు క్రీస్తునకు మహిమ వెళ్ళాలి, మహిమ ఆపాదించాలి. ఆ విషయాలు చూద్దాం. ఎవరైనా అంటే త్వరగా చదివేయండి. ప్రకటన గ్రంథం 5:13. ప్రకటన గ్రంథం 5:13. అంటే ప్రతి సృష్టం, భూమి మీద సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము, వాటిలో ఉన్న సర్వం అంతా సింహాసనాసీనుడు అంటే ఎవరండి? అక్కడ ఒక సింహాసనాసీనుడు, అక్కడ ఒక దర్శనం అండి. ప్రకటన గ్రంథం అంతా ఒక దర్శనం, అంటే ఒకటి కాదు చాలా దర్శనాల లింకు. అందులో పెద్ద సింహాసనం వేసి ఉందండి 4వ అధ్యాయం. దాని మీద దేవుడు కూర్చున్నాడు. అది స్టోరీ. అక్కడ ఒక గొర్రెపిల్ల రాబడిందండి, మెడ కట్ చేయబడి ఉందండి, దానికి రక్తం కార్చిన గొర్రెపిల్ల. అది ఎవరో కాదు, యేసు ప్రభు. సో ఈ ప్రకటన గ్రంథం అంతా మాట్లాడుతూ సింహాసనాసీనుడు అని ఎవరైనా అంటే ఆయన తండ్రి అయిన దేవుడు అని అర్థం. దేవుడు గొర్రెపిల్లకు స్తోత్రము ఘనత మహిమ యుగయుగములు కలగాలి. సింహాసనాసీనుడికి గొర్రెపిల్లకి. గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు అని. యేసు ప్రభుకి స్తుతి మహిమ ఘనత యుగయుగములకి కలగాలంటాను. తర్వాత 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం కేవలం ప్రకటన గ్రంథం నుంచి నేను చెప్తున్నాను. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకి మా రక్షణకి కారణం ఒకరు కాదు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. పరిశుద్ధాత్మ వారి ఎదుట ఉన్నాడు అనే మాట వాడబడింది, కానీ ఘనత మహిమ ఆపాదించే విషయంలో సింహాసనాసీనుడికి గొర్రెపిల్లకి ఏం కలగాలన్నాడండి? స్తోత్రము. అందుకే మనం పాడేటప్పుడు ఎప్పుడైనా మీరు పాటలు తీసేటప్పుడు అండి, మొట్టమొదట తండ్రి అయిన దేవునికి పాట తీయండి, ఆయన ఘనపరుస్తూ. తర్వాత క్రీస్తుకు స్తుతి పాటలు ఉంటాయి మన దాంట్లో. యేసు ప్రభు స్తుతి కీర్తన మనం పాడాలని మర్చిపోద్దు. యేసు ప్రభుని పక్కన పెట్టడానికి లేదని. 7:10 సింహాసనాసీనుడు గొర్రెపిల్లకి స్తుతి మహిమ. అక్కడ ఎవరంటే లెక్కింపజాలనంత సమూహం, హతసాక్షులు అందరూ కలిసి
దేవుని స్తుతిస్తున్నారంటండి. ఒకవేళ ఆ గుంపులో ఎవరు ఉంటారో తెలుసండి, ఒక ఆదరణ మాట. నేను వేరే ఏదో సబ్జెక్ట్ చెప్తున్నాను అనిపించి ఈరోజు మా అమ్మ చనిపోయిందనే బాధలో ఒకవేళ వీళ్ళు ఎవరైనా ఉంటే, లెక్కింప లేని సమూహం అక్కడ ఉంది. అంటే మనకంటే ముందు చనిపోయిన వాళ్ళండి. వాళ్ళందరూ సింహాసన ఆసీనుడికి, గొర్రె పిల్లకి స్తుతి మహిమ ఈరోజు మనం ఎక్కడుండి మనం చెల్లిస్తున్నాము అని, ఇందులో ఎన్ని వెళ్తాయో ఎన్ని వెళ్ళవో నాకు తెలీదు, క్షమించండి ఇలాగ అంటున్నానండి. మంచి స్వభావం ఇక్కడ ఉండి స్తుతిస్తే మన స్తుతి దేవుని దగ్గరికి వెళ్తుంది. మనం కల్మషంతో వ్యాజదారంతో ఇక్కడ కూర్చొని పాపం చేస్తూ స్తుతిస్తే మీ స్తుతి వెళ్దాం, క్షమించండి ఏమనుకోవద్దు, నాదైనా. కానీ సింహాసనాసీనుడి దగ్గర డైరెక్ట్గా మనమేమో పరోక్షంగా స్తుతిస్తున్నాము, డైరెక్ట్గా దేవుని సింహాసనం దగ్గరే కొంతమంది స్తుతిస్తున్నారంటండి. వాళ్ళల్లో ఎవరుంటారో తెలుసండి, మనకంటే ముందు చనిపోయిన భక్తి పరులు, లెక్కింపజాలనేంత సమూహం. అందులో ఒకవేళ మీ అమ్మగారు కూడా ఈరోజు ఉన్నారు. ఈరోజు ఇంతవరకు గత ఆదివారం వరకు ఆవిడ చేసిన ఆరాధన వేరు. ఈరోజు నారాయణమ్మ గారు అక్కడ ఒకవేళ ఉంటే, డేవిడ్ రాజు గారు, సీతాలమ్మ గారు అక్కడ ఉంటే డైరెక్ట్గా దేవుని స్తుతిస్తారు. అది ఎంత భాగ్యమో, అది మామూలు భాగ్యం కాదండి. సింహాసనాసీనుడు గొర్రెపిల్ల ఎదుట స్తోత్రం చెల్లించే లెక్కలేనంత సమూహం అక్కడ ఉంది అని అన్నాడండి. తర్వాత 6:16 ఒకవేళ దేవుణ్ణే కనపరుద్దాము, యేసు ప్రభుని పక్కన పెట్టేద్దాం అని ఎవరైనా అనుకుంటే, లేకపోతే యేసు ప్రభునే ఆరాధిస్తాము మాకు దేవుడు అక్కర్లేదని అనుకుంటే, రేపొద్దున తీర్పు దినాన్న ఏమన్నాడంటే, సింహాసనాసీనుడు గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినము అని అన్నాడు. చదవండి ఆ మాట. వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినమును తాళజాలిన వాడెవడో అన్నాడు. ఇప్పుడు మాకేమి కాదు నువ్వు అంటున్నావు యేసు ప్రభుని, రేపు పొద్దున్న ఆయనే ఉంటాడు. తండ్రి దేవుని ఎదుట సింహాసనం ఎదుట నీకు తీర్పు తీర్చేది యేసు ప్రభు, నీ రాజు, నీ ప్రభువు. నువ్వు గౌరవించకపోతే రేపు పొద్దున్న ఉగ్రత దినమందు నువ్వు లెక్క అప్పగించాల్సింది. దేవుని పక్కన పెట్టేద్దామా? దయచేసి సహోదరులారా, వాళ్ళు అలా డిజైన్ చేయబడ్డారు, వాళ్ళు ఆ స్థానాల్లో డిజైన్ చేయబడ్డారు. ఆ స్థానాలను మనం గౌరవిద్దాం. అంటే ప్రకటన గ్రంథంలో మీకు ఎక్కడైనా అంటే అక్కడ పరిశుద్ధాత్మయు అనే మాట రాయబడలేదండి. పరిశుద్ధాత్మ ఒకవేళ ఉన్నాడు, వారి ముందు స్తుతి ఘనత చెల్లి. మన పాటల్లో మాత్రం మనం ఏం చేసామంటే చూడండి, పరిశుద్ధ అనే పాటలో జనకాతనయ శుద్ధాత్మ అని మనం శుద్ధాత్మ అక్కడ యాడ్ చేసి రాశారు. అందులో ఘనత మహిమ చెల్లిన ఒకవేళ పరిశుద్ధాత్మకు ఘనత చెల్లితే మనకేం తక్కువ అయిపోలేదు. బట్ లిటరల్లీ వచనాలు మాత్రం సింహాసనాసీనుడు గొర్రెపిల్లకి రాయబడినాయి. వారి ఉగ్రత దినం కానీ ఇంకా నేను రాయట్లేదు. అంటే 14:1 ఒకవేళ చదివితే ఆఖరిగా ఒక మాట చదివేయండి. 14:1 ప్రకటన గ్రంథం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సీయోను పర్వతం మీద ఆయన నామము ఆయన తండ్రి నామము అనే మాట ఉంటుంది. యేసు ప్రభు నామము ఆయన తండ్రి నామము నొసలయందు లిఖింపబడిన వారు, దేవుని నామము యేసు ప్రభు నామము రాయబడింది అంటాడు. కాబట్టి యేసు ప్రభు నామం ఒక్కటే లేదండి, తండ్రి నామం ఉందండి. రెండు ఎవరిని పక్కన పెట్టడానికి లేదండి. అంటే మీరు ఇంకా మాట్లాడితే 22వ అధ్యాయంలో దేవుని సింహాసనము గొర్రెపిల్ల సింహాసనం అన్నాడు. ఇంకా నేను చదివించను, ఒకరు మీరు చదువుకుంటే 22:3 అలాగూ మీరు ఎక్కడ చూసినా సరే అక్కడ దేవాలయం కనబడలేదంట. పరలోకంలో ఈ యోహానికి దేవాలయం ఎక్కడైనా ఉందేమో అని వెతికాడంటండి. అక్కడెక్కడ దేవాలయం కనబడలేదంటండి. ఏమన్నాడు తెలుసా దానికి? ఎవరికైనా తెలుసండి? థ్యాంక్ యూ. ప్రభువు, తండ్రి యొక్క ప్రభువు, గొర్రెపిల్లయు ఇద్దరిని కలిపే, విడగొట్టి కాదు, వారే దేవాలయం అంట. ఇంకెందుకు వాళ్ళకి దేవాలయం? చర్చ్ బిల్డింగ్ కోసం వాళ్ళు ఎత్తకాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఎదుట వాళ్ళు డైరెక్ట్గా స్తుతిస్తున్నాడు. అంటే నేనేం చెప్తున్నానంటే దేవుడు అద్వితీయుడు అనే మాట వాస్తవం. యేసు ప్రభుని దేవుడు అనొచ్చు. అయితే ఎందుకు అంటే ఏమవుద్దంటే ఇద్దరు దేవుళ్ళ అనే స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది, లేదా ముగ్గురు దేవుళ్ళ. కాబట్టి యేసు ప్రభుని దేవుడిగా పిల్లనక్కర్లా, యేసు ప్రభుని దేవుని కుమారుడు నమ్మండి చాలు. అలా నమ్మినంత మాత్రం దైవత్వం లేదని తీసి పారేయొద్దు. ఒకవేళ తీసి పారేస్తే మాత్రం దెబ్బైపోతాం. దైవత్వానికి సంబంధించిన అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయండి. ఆయన దేవుడిగా
పిలువబడగలిగే సర్వర్హతలు ఉన్నాయండి. కానీ దేవుడు ఒక్కడే అనే విషయాన్ని ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన దేవుని కుమారుడుగా ఉన్నాడు. అది ఒకళ్ళు నమ్మగలిగితే దైవత్వంలో ఏ ఇబ్బంది లేదండి. సహోదరులు లాస్ట్ వీక్ చెప్పినట్టు వాళ్ళకి ఏ ఇష్యూస్ లేవండి. ఒకవేళ ఆ ఐక్యత మనకు అర్థమైతే, ఆ ఏకత్వం మనకు అర్థమైతే వీళ్ళు ఎవరు గొప్ప అని ఎంచుకోవండి. కాబట్టి తండ్రి అయిన దేవుడిని ఒక్క దేవుడని ప్రకటించండి. దేవుడు మీకు ఎంతమంది దేవుడు అంటే ఒకడని చెప్పండి. మరి యేసు ప్రభు ఇప్పుడు మైక్ పట్టుకొని అడుగుతారండి, దీస్ ఈజ్ ఎ గాడ్ ఆర్ నాట్ అని. ఈ జ్యూస్ అందరూ చేసే పనులు ఇవే. ఆయన దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడు. ఒకవేళ ఈయన లేకుండా నీకు రక్షణ లేదు, ఈయన సంకల్పించకుండా నీకు రక్షణ రాదు. వారిద్దరూ అనుమతించి పరిశుద్ధాత్మ నీలో నింపకుండా అసలు నువ్వు పరలోకానికి ఎంట్రన్సే లేదు. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఏమైనా అనుకుని ముగ్గురన్ని ఇద్దరన్ని మిమ్మల్ని హేళన చేసి మాట్లాడి, కానీ బైబిల్ యొక్క దైవత్వం యొక్క కాన్సెప్ట్ అయితే మాత్రం గమనించి మీరు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళగలిగితే యేసు ప్రభుని మీ రక్షకుడిగా, దేవుని కుమారుడిగా మీరు అంగీకరించగలిగితే దేవుని చేత మీరు ఒప్పింపబడి దేవుని కుమారులు అవుతారు. పరిశుద్ధాత్మ సాక్ష్యం మీలో ఉండి పనిచేస్తాడు. ఇంతవరకు ఈ దైవత్వానికి సంబంధించి 3 వారాల్లో శ్రద్ధగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.